నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే మొన్న చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో వెలుగుమాటలో ఒక ఘటన అయితే జరిగింది. ఆ ఘటన మనందరు తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వెలుగుమాటలో భూదాం భూమిలో ఇల్లు కూలగొట్టడము అది ఒక దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భారీ ఎత్తున బాధితులు కూడా రావడం జరిగింది. అసలు ఆ సంఘటన గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా జరిగింది ఆ సంఘటన? ఇప్పుడు భూదాం భూములు కూలగొట్టారు కదా ఖమ్మంలో, ఏం చెప్తారు మరి? అది వాస్తవంగా ఒక దాత ఆ భూమిని అంతా కూడా పేద ప్రజలకు చెందాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఆచార్య వినోభావే భూదాన ఉద్యమానికి ఆయన పిలిపిని ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఇటీవలి కాలంలో 62 ఎకరాల భూమి, ఆ భూమిలో సగం దాదాపు 30 ఎకరాల భూమి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన అనుచర రియల్ ఎస్టేట్ బృందం ఏదైతే ఉన్నదో అది ఆక్పైకి గురి చేసి అందులో ఉన్నది. అక్కడ రీసెంట్ గా కలెక్టరేట్ కట్టడం తోటి ఈ పేదలు 10 సంవత్సరాలకు పైసలకే అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, ఎలాంటి సౌకర్యాలు కనీసం అంగన్వాడీ లాంటివి కూడా సౌకర్యాలు లేవు. కాబట్టి ఆ చీకట్లో మగ్గుతూ 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. దరిదాపు కష్టపడి చిన్న చిన్న ప్రజలు వాళ్ళంతా చెంటో కుంటో లేని వాళ్ళు, ఉన్న ఒక అరకుంటో ఉన్న వాళ్ళే. కాబట్టి అటువంటి పేద ప్రజలందరూ కూడా ఆ భూదాన భూములలో ఇళ్లు కట్టుకొని నివసిస్తుంటే దుర్మార్గంగా పోయి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బృందం, తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన బృందం సౌదైతే ఆక్రమించుకొని ఏదైతే ఉన్నదో ఈ సగాన్ని కూడా వీళ్ళని కూలగొట్టి బయటికి పంపించి ఆక్ఫై చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఎత్తుగడన పడటం జరిగింది. దీన్ని వెంటనే ప్రజలందరూ గమనించి అడ్డుపడితే దాన్ని బలవంతంగా ఇళ్లందరూ కూల్చివేశారు. కూల్చివేయడంతో వాళ్ళ చీకటి తప్పు బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా వెలుగుమట్ల బాధితులకి అండదండగా రకరకాల పార్టీలన్నీ లేదా ప్రజా సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి నిలబడ్డాయి. ఇప్పటికీ సిపిఎంఎల్ డెమోక్రసీ ప్రస్తుతం ఈ రోజు ఇందిరా పార్క్ లో వెలుగుమట్ల ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. ఈనాటికి దాదాపు కూల్చివేసిన దాంట్లో 1000 మంది పైచులుగా ఇళ్లను కూల్చివేస్తే కనీసం 300-400 మంది ప్రజలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం పట్టాలిచ్చింది తప్ప 1000 మందికి ఈనాటి వరకు ఇవ్వలేదు. ఎవరైతే ప్రజల ఇళ్లను కూల్చేశారో వాళ్ళందరికీ కూడా ఆ భూములని పంచి ఇళ్లను కట్టించి ఇవ్వాలి. అదే విధంగా ఇంకా కబ్జాకు గురైన 32 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో భూదాన భూమి, ఆ భూమిని కూడా ఆ కబ్జాకోరులని గుంజి మళ్ళా పేద ప్రజలకే అప్పచెప్పాలని చెప్పేసి సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి దీన్ని తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అబాస్పాలైంది. ప్రజలలో, దేశంలో, రాష్ట్రంలో కూడా అబాస్పాలైపోయింది. పేద ప్రజల కోసమని చెప్తూ, పేద ప్రజల పాలన అని చెప్తూ, వారి కోసమే ఉన్నా అని చెప్తూ ఈ ప్రజల ఇళ్లను కూల్చివేయడం అనేది దుర్మార్గమైంది. కాబట్టి వెంటనే తక్షణం ప్రభుత్వం మేలుకొని వెలుగుమట్ల కబ్జాకి గురైన భూ ప్రాంతాన్ని కూడా హైదరాబాద్ లో హైడ్రా పేరుతోటి చెరువులని, కుంటల్ని కబ్జా గురైన ప్రాంతాలను ఎట్లయితే వెలుగులోకి తెచ్చి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో వెలుగుమట్ల భూమిని కూడా తక్షణమే తెలంగాణ ప్రభుత్వము కబ్జా గురైన ఈ ప్రాంతానంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇండ్లు లేని పేద ప్రజలందరూ కూడా ఖమ్మంలో ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి యంత్రమే ఈ ప్రభుత్వం మేల్కొని అన్యాయానికి గురైన ప్రజలకు తక్షణం 10 లక్షలను ఇవ్వాలి, ఇళ్లను కట్టియాలి. ఆ భూభాగాన్ని మొత్తం నుంచి కూడా కబ్జాల నుంచి బయటికి వెళ్ళగొట్టి ప్రజలకే చెందాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఏదైతే వెలుగుమట్లో ఉన్న బాధితులకి ఇది ప్రజా పాలన, ఎవరికి అన్యాయం చేయము, ఎవరైతే ఇల్లులు పోయాయో వాళ్ళ ఇల్లులు తిరిగి ఇచ్చే బాధ్యత మాది అనేసి కూడా మంత్రులు చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? అది కేవలం ఇక్కడ ఉండి మాత్రమే చేస్తా ఉన్నది. ఈనాటికి కూడా కనీసం 400-500 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చినట్టు మాత్రం ఉన్నది. కానీ 1000 పైచులకి ఇళ్లను కూలగొట్టి వాళ్ళందరూ నిర్వాసితులు చేశారు. ఇప్పటికి కూడా దొంగ మాటలు, లుచ్చ మాటలు చెప్తా ఉన్నది ప్రభుత్వం. ఇలాంటి లుచ్చ మాటలు, దొంగ మాటలు మానుకొని కబ్జాకి గురైన భూభాగాన్ని మొత్తం హైదరాబాద్ లో ఎట్లయితే హైడ్రా పేరుతో ప్రభుత్వం కైవసం చేసుకుంటుందో
ఖమ్మంలో కూడా ఆ భూభాగాన్ని కైవసం చేసుకొని పేద ప్రజలకి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సార్ మాకు ఏం చెప్పలేదు సార్, ఇల్లు కూలగొట్టారు. అది మరి మా నోటీస్ కూడా ఇవ్వలేదు సార్, మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు. మరి ఇల్లు కూలగొడుతున్నాను ఒక నెల రోజుల ముందు చెప్పొచ్చుగా సార్, ఒక ఇల్లుకు నోటీస్ ఇవ్వచ్చుగా సార్. ఏమి లేకోకుండా 950 ఇండ్లు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టారు, ఇంకా షెడ్డీలు కూలగొట్టారు. మొత్తం 1800 ఇండ్లు కూలగొట్టారు సార్. ఒక్క ఇల్లు కాదు, రేకులు వేసుకున్న షెడ్లు కూడా కూలగొట్టారు. ఈ 900 ఇండ్లేమో అసలు ఇండ్లు, ఈ రేకుల షెడ్లు 300 ఇండ్ల దాకా ఉంటాయి సార్. అవన్నీ మొత్తం కూలగొట్టిండు రేవంత్ రెడ్డి అన్న. ఏం చెప్పకోకుండా చేయకోకుండా నాకేం తెలియదమ్మా అంటాడు రేవంత్ రెడ్డి అన్న. మరి మేము కట్టుకొని 13 సంవత్సరాలు అయింది సార్. 13 సంవత్సరాల నుంచి కూడా చెప్పలేదు. మన కేసీఆర్ సార్ ఏం చెప్పలేదు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఇండ్లు పోతాయి అమ్మ అని మాకు వచ్చి ధర్నం చేయలేదు, మరి ఇండ్లు వచ్చి కూలగొట్టలేదు, ఏమి చేయలేదు. మాకు కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. కట్టుకున్న ఇండ్ల మీదకైతే రాలేవా కేసీఆర్ అన్న, దేని మీదకి రాలేదు. తర్వాత రేకుల చెట్లు వేసుకున్నాక ఆడికి వచ్చిండు, మీరు కట్టొద్దమ్మా, కట్టి నీళ్లు కూలగొట్టాం గానీ మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఆ రేకుల చెట్లు కూలగొట్టిండు కానీ మా ఇళ్ళ మీదకి రాలేదు. 2.5 సంవత్సరాలలో మా ఇల్లు కూలగొట్టి ఇయ్యలేదు సార్. బయట వాళ్ళకి ఇచ్చిండు సార్, బయట వాళ్ళకి ఆయన తరపు వాళ్ళకి ఇచ్చిండు, మాకు ఇయ్యలే. మాకు ఇయ్యలేదు సార్ అంటే మీరు అరువులు కాదమ్మా, మీకు లేదు, మీకు ఆస్తులు, మాకు ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి సార్, మాకు ఏమి లేదు అసలు. మాకు పంచనామా చేసిండు కూడా సార్, పంచనామా కూడా ఉంది, అన్ని ఉన్నా కానీ నీకు అరువులారు కాదు, మీకు లేదు. ఎక్కడెక్కడ తిరిగినా మీకు రాదు, మీకు లేదు అన్నమాట. ఎక్కడ మొత్తం మాకు అందిన కాడికెల్లా ఇస్తూనే ఉన్నాం. ఏం సపోర్ట్ చేయట్లే. వీళ్ళే ఈ 300 మంది అరువులైన వాళ్ళు అంటుండు, మేము కాదంట సార్. మరి ఎవరో మరి అది రేవంత్ అన్న. మాకు ఇల్లు కావాలి, ఆడే ఇల్లు కావాలి, మాకు పట్టా ఇయ్యాలి, మా స్థలం మాకు ఇవ్వాలి. మేము కూలిపోయిన కాడ 100 గజాలు మేము కష్టపడి బాగు చేసుకున్నాం. చెట్లు నరుక్కొని, పుట్టలు నరుక్కొని, నీళ్లు లేక, ఏది లేక మేము అట్లా చేసుకొని మంచిగా చేసుకున్నాం సార్. మా స్థలం మాకు కావాలి. ఇక మేము కిరాయికి పోయినాం సార్, బయట కిరాయి, అదే ఊర్లో గానీ అక్కడ శ్రీనివాస నగర్ అని అక్కడ కిరాయికి పోయినాం. మీకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఆస్తులు ఉన్నాయి అంటారు. అక్కడ ఏమీ లేదు సార్. పుట్టి కాలువ కట్ట మీద కిరాయికి ఉంటున్నాం. ఆ కాలువ కట్ట కూడా మురికి కాలువ, మొత్తం ఈగలు, దోమలు, అసలు ఉండటానికి కూడా అవకాశం లేదు అక్కడ. అవి కూడా కొన్ని ఇండ్లు పోయినాయి మార్కెట్ కాడ. మీకు అక్కడే ఉన్నది అంటే అక్కడే ఉన్నది సార్. మమ్మల్ని చూస్తే ఎట్టున్నది? మమ్మల్ని చూస్తే ఆస్తులు ఉన్నట్టున్నదా సార్? ఉన్నదా? మా కాడ ఏమన్నా ఉందా? ఏమన్నా పరిస్థితి నాకు మాట్లాడేంత ఓపిక కూడా లేదు సార్ మాకు. ఇప్పుడు ఈ 45 రోజుల నుంచి కూడా మాట్లాడి మాకు చేత కావట్లేదు సార్. మాట్లాడి ఏమైనా రేవంత్ రెడ్డి అన్న మాకు స్థలం ఇయ్యాలి, మా ఇల్లు ఆడ గోలగొట్టిండో ఆడ స్థలం ఇయ్యాలి సార్. మా ఇల్లు గోలగొట్టిన కాడ మాకు ఇల్లు ఇయ్యాలి, కట్టించి ఇయ్యాలి, మాకు పట్టా ఇయ్యాలి, ఇంటి స్థలం ఆడ కట్టించి ఇచ్చిన దాకా మేము ఈ హైదరాబాద్ నుంచి పోం, ఇక్కడే ఉంటాం సార్. అది సార్ భూదాన భూమని, అది అక్కడ ముళ్ళ కంపలుగా ఉన్నప్పుడు, కాలి బాట కూడా లేనప్పుడు, అమ్మ ఇది ఒక అయ్య దానం చేసింది, ఇది పేదోళ్ళ భూమి, మీకు పేదలకే అర్హత ఉంది, అది గవర్నమెంట్ కాదు, మీరు వేసుకోండి అమ్మా అని మీలాంటి పెద్దోళ్ళు చెప్తేనే వేసుకున్నాం. అది వేసుకోవడానికి అప్పులు తెచ్చేసుకున్నాం. అక్కడ దారి కూడా లేదు, ఒక ఆటో కూడా వెళ్ళేది కాదు. మేము కాళ్ళబాటలో ముళ్ళ కంపల్లో వెళ్ళాం. ముళ్ళ కంపలు కూడా దారి చేసుకుంటే వెళ్ళిన రోజులు మేము. అప్పటి నుంచి నీళ్ళు మా పడగొట్టేసి ఈ రోజున ఏమీ లేకుండా మమ్మల్ని మా ఇళ్ళకెళ్ళే పోకుండా చేసి ఇది దౌర్జన్యంగా చేసేసి మాకేమీ లేదంటే ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం కావాలి, మా ఇల్లు మాకు ఇవ్వండి, మా రేకుల షెడ్ మాకు ఇవ్వండి. ఎవరు కలవలేదండి, ఎవరు అంటున్నారు కానీ ఎవరిని అంటున్నారు? అసలు పోగొట్టుకుని మేము అక్కడ ఉన్న మాకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారంటున్నారు కానీ ఎవరికి ఇచ్చారో ఎవరు ఏం తెలియట్లా. ఇచ్చారని మీరు అంటున్నారు, మా దగ్గర మాకు పట్టాలు ఉన్నాయి, మీ భూమి ఇదని మాకు ఇచ్చారు. ఇచ్చిన భూమి మాకు పట్టాలు ఉన్న వాళ్ళు మాకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారండి? మాకైతే ఇవ్వాల. ఎవరు కలవట్లేదు కదా సార్. అసలు ఎవరికన్నా చెప్దామంటే, ఎవరికన్నా ఫలానా సార్ అని చెప్దామంటే లేదు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలుస్తారేమో, అక్కడికి వస్తారేమో కబుకుని, అయ్యా ఇదయ్యా ఇది ఇట్లా ఉన్నాయి కదా అని, ఆధారాలు ఉన్నాయి కదా, మాకు కట్టుకోమంటేనే కదా మరి కట్టుకున్నాం, మీలాంటి పెద్దలు చెప్తేనే కదా కట్టుకుందాం అని చెప్పేసి చెప్పడానికి కూడా ఎవరు కలవలేదండి. తుమ్మల నాగేశ్వరరావు గారు కలవలేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలవలేదు. మా రేషన్ షెడ్ మాకు ఇస్తే చాలండి, ఇంకేమొద్దు. ఇంత ముందు అసలు అక్కడ ఎవరు రాలేదు. మేము వేసుకున్నప్పుడు కరెంట్ ఉందా లేదా అని అడగలేదు, ఇట్లా ఎట్లా ఉంటున్నారో అడగలేదు.
నీళ్లు ఉన్నాయా అని అడగలేదు, కరెంట్ ఉందా అని అడగలేదు, స్కూల్ లేదు, ఏమీ లేవండి, ఇప్పటికీ లేవు. ఏమీ లేనప్పుడు ఏముంది ఏమి లేదు, మీరు ఎట్లా ఉన్నారని అడగలేదు. ఇప్పుడు వచ్చేసి అక్కడ కూలగొట్టి మసాలాలు తీసుకొని మసాలాలు ఏదో చేసుకుంటామంటే ఎట్లా మాది ఇచ్చేసి మా రేకుల షెడ్ మాకు ఇచ్చి మీరు మిగతా ఏమన్నా చేసుకోండి. మేము అదే కోరుతున్నాం, మా రేకుల షెడ్ మాకు ఇవ్వండి. మేము పోగొట్టుకున్న ఇల్లు లేవండి, ఇల్లు మేము అద్దెలకు వెళ్ళాలన్నా కానీ అడ్వాన్స్లు అడుగుతున్నారు, మా దగ్గర లేవు. మేము డబ్బులు పెట్టుకున్నాం, రేకుల షెడ్ అప్పులు చేసే వేసుకున్నాం, మా దగ్గర డబ్బులు లేవు. తెలిసిన వాళ్ళ దగ్గర తలదాచుకుంటున్నాం అంతే. అద్దెలు కూడా ఉండలేదండి, అద్దెలు కొంతమంది ఉంటున్నారు కానీ మేము అద్దెలు కూడా ఉంటున్నాం. తెలిసిన దూರದ బంధువులు ఆళ్ళ దగ్గర తలదాచుకుంటున్నాం. ఇది మా పరిస్థితి. మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం.